వెల్కమ్ టు జీటీపీఎల్ న్యూస్. నేను దీపికా రాజ్. ముందుగా K6 జీటీపీఎల్ ప్రేక్షకులందరికీ శ్రీకృష్ణ జన్మాష్టమి శుభాకాంక్షలు. వార్తలు ముందుగా హెడ్లైన్స్ చూద్దాం. బోధన్ పట్టణంలోని లోతట్టు ప్రాంతాల్లో పర్యటించిన జిల్లా కలెక్టర్ అనుక్షణం అప్రమత్తంగా ఉండాలని అధికారులకు ఆదేశం. ప్రమాదాల నివారణ కోసం జలాల్పూర్ బడాపహాడ్ మార్గంలో రాకపోకల నిలిపివేత. కృష్ణుడు నడిచిన ధర్మ మార్గం సమస్త మానవాళికి ఆదర్శమన్న అర్బన్ ఎమ్మెల్యే ధన్పాల్. దుబ్బా శ్రీకృష్ణ దేవాలయంలో శ్రీకృష్ణ జన్మాష్టమి వేడుకల్లో పాల్గొని ప్రత్యేక పూజలు చేసిన ధన్పాల్. SRSPకి పోటెత్తిన వరద. 80.5 TMCల నీటిని దిగువ ప్రాంతాలకు వదిలిన అధికారులు. ప్రజలకు ఇబ్బంది కలిగించే విధంగా విగ్రహాలను ప్రతిష్ఠించరాదు. విగ్రహాల ఏర్పాటుకు జిల్లా కలెక్టర్ ఆధ్వర్యంలోని కమిటీ యొక్క అనుమతులు తప్పనిసరి. సిపి సాయి చైతన్య వెల్లడి. జిల్లాలో ఘనంగా శ్రీకృష్ణ జన్మాష్టమి వేడుకలు. భక్తి శ్రద్ధలతో మొక్కులు తీర్చుకున్న భక్తులు. శ్రీకృష్ణ జన్మదిన వేడుకల్లో పాల్గొనడం అదృష్టం. మురళీకృష్ణ ఆలయంలో ప్రత్యేక పూజలు చేసి మొక్కులు తీర్చుకున్న అర్బన్ మాజీ ఎమ్మెల్యే బిగాల. అనంతగిరి హిల్స్ హరిత రిసార్ట్స్లో ఏర్పాటు చేసిన 3వ తెలంగాణ ట్యూబర్ కులోసిస్ ప్రారంభోత్సవంలో పాల్గొన్న స్పీకర్ గడ్డం ప్రసాద్ కుమార్. ఎడతెరిపి లేకుండా భారీ వర్షాలు కురుస్తున్న నేపథ్యంలో కలెక్టర్ టి వినయ్ కృష్ణారెడ్డి శనివారం బోధన్ పట్టణంలో పర్యటించారు. ఎడతెరిపి లేకుండా భారీ వర్షాలు కురుస్తున్న నేపథ్యంలో కలెక్టర్ టి వినయ్ కృష్ణారెడ్డి శనివారం క్షేత్రస్థాయిలో పర్యటిస్తూ పరిస్థితిని స్వయంగా సమీక్షించారు. నిజామాబాద్ నగరం బోధన్ పట్టణంలోని లోతట్టు ప్రాంతాలతో పాటు వర్ని మండలం జలాల్పూర్ తదితర ప్రాంతాల్లో కలెక్టర్ పర్యటించారు. జలాల్పూర్ వద్ద లో లెవెల్ వంతెనపై నుంచి ప్రవహిస్తున్న వరద జలాలను పరిశీలించారు. ప్రమాదాలకు ఆస్కారం లేకుండా జలాల్పూర్ బడాపహాడ్ మార్గంలో రాకపోకలను నిలిపివేయించాలని అధికారులకు సూచించారు. ప్రత్యామ్నాయ మార్గాల ద్వారా ట్రాఫిక్ను దారి మళ్లించాలన్నారు. చెరువులు, కాల్వలు, కుంటలు, వాగుల్లోకి ఎవరూ కూడా చేపల వేటకు, ఈత కోసం వెళ్లకుండా కట్టడి చేయాలని కలెక్టర్ ఆదేశించారు. ప్రధాన రహదారులపై నుండి వరద జలాలు ప్రవహిస్తున్న చోట ఇరువైపులా పోలీస్ బందోబస్తు నిర్వహించాలన్నారు. జిల్లాలో ఎక్కడ కూడా ప్రాణ నష్టం సంభవించడం, ప్రజలు, పశువులు వరదల్లో చిక్కుకోవడం లాంటి అవాంఛనీయ ఘటనలు చోటు చేసుకోకుండా ముందస్తుగానే అప్రమత్తతతో కూడిన చర్యలు చేపట్టాలని కలెక్టర్ సూచించారు. 2 రోజుల పాటు జిల్లాలో భారీ నుండి అతి భారీ వర్షాలు కురిసే అవకాశాలున్నాయని వాతావరణ శాఖ హెచ్చరికలు జారీ చేసినందున అధికారులందరూ తమ తమ కార్యస్థానాల్లో ఉంటూ పరిస్థితులను నిశితంగా పర్యవేక్షించాలని హితవు పలికారు. భారీ వర్షాల కారణంగా ఎక్కడైనా ఇబ్బందులు ఏర్పడితే వెంటనే సహాయక చర్యలు చేపట్టేలా సన్నద్ధమై ఉండాలన్నారు. కాగా గోదావరి నదిలోకి భారీగా వరద నీరు వచ్చి చేరుతున్న దృష్ట్యా శ్రీరామ్ సాగర్ పరివాహక ప్రాంతాల్లోని ప్రజలు అప్రమత్తంగా ఉండాలని, పశువుల కాపర్లు, గొర్రెల కాపర్లు, చేపలు పట్టేవారు, రైతులు, సాధారణ ప్రజానికం ఎవరు కూడా గోదావరి నదిని దాటే ప్రయత్నాలు చేయకూడదని కలెక్టర్ సూచించారు. అంతకుముందు కలెక్టర్ నిజామాబాద్ నగరంలోని బోధన్ రోడ్, స్ట్రామ్ వాటర్, డ్రైనేజీలు పరిశీలించారు. అలాగే బోధన్ పట్టణంలోని షర్బతి కెనాల్, సరస్వతి నగర్ ప్రాంతాల్లో పర్యటించి స్థానికంగా నెలకొనున్న పరిస్థితులను క్షేత్రస్థాయిలో పరిశీలించి పోలీస్, రెవెన్యూ, మున్సిపల్ అధికారులకు పలు సూచనలు చేశారు. వార్డు ఆఫీసర్లు, ఇతర అధికారులు క్షేత్రస్థాయిలో ఉండి ఎలాంటి పరిస్థితులు తలెత్తినా సమర్థవంతంగా ఎదుర్కొనేలా సన్నద్ధంగా ఉండాలన్నారు. శిథిలావస్థకు చేరిన ఇళ్లలో ఉంటున్న వారిని ఖాళీ చేయించాలన్నారు. ప్రమాదాలు జరిగిన తర్వాత సహాయక చర్యలు చేపట్టడానికి బదులు ప్రమాదాలకు ఆస్కారం లేకుండా ముందు జాగ్రత్త చర్యలు చేపట్టడం ఎంతో శ్రేయస్కరమని అధికారులకు సూచించారు. భారీ వర్షాలు కురుస్తున్నందున ప్రజలు కూడా అప్రమత్తంగా ఉండాలని కలెక్టర్ సూచించారు. కలెక్టర్ వెంట బోధన్ సబ్ కలెక్టర్ వికాస్ మహతో, ఏసీపీ శ్రీనివాస్, నిజామాబాద్ మున్సిపల్ ఈ మురళీమోహన్ రెడ్డి తదితరులున్నారు. కాగా సమీకృత జిల్లా కార్యాలయాల సముదాయంలో కొనసాగుతున్న కంట్రోల్ రూమ్ను కలెక్టర్ టి వినయ్ కృష్ణారెడ్డి శనివారం ఆకస్మికంగా తనిఖీ చేశారు. భారీ వర్షాల నేపథ్యంలో అప్రమత్తంగా ఉండాలని, వరద ప్రభావిత ప్రాంతాల నుండి ఏవైనా ఇబ్బందులు ఏర్పడినట్లు సమాచారం అందిన వెంటనే అధికారులను అప్రమత్తం చేయాలని సూచించారు. వర్షాల వల్ల ఇబ్బందులు తలెత్తితే కలెక్టరేట్లో కొనసాగుతున్న కంట్రోల్ రూమ్ ఫోన్ నంబర్ 08462220183కు సమాచారం అందించాలని ప్రజలకు సూచించారు. శ్రీకృష్ణ జన్మాష్టమి సందర్భంగా నగరంలో దుబ్బా శ్రీకృష్ణ దేవాలయంలో అర్బన్ ఎమ్మెల్యే ధన్పాల్ సూర్యనారాయణ గుప్తా పాల్గొని ప్రత్యేక పూజా కార్యక్రమాలు నిర్వహించారు. శ్రీకృష్ణ జన్మాష్టమి వేడుకలకు ముఖ్య అతిథిగా హాజరైన అర్బన్ ఎమ్మెల్యే మాట్లాడుతూ ధర్మ సంస్థాపన కొరకు శ్రీ మహావిష్ణువు ఒక్కొక్క యుగంలో ఒక్కో అవతారం ఎత్తారని, ద్వాపర యుగంలో 8వ అవతారంగా శ్రీకృష్ణుడు జన్మించాడని, ప్రపంచాన్ని ధర్మ మార్గంలో నడిపించడానికి ధర్మ సంస్థాపన కొరకు శ్రీకృష్ణుడు నడిచిన ధర్మ మార్గం సమస్త మానవాళికి నిదర్శనమన్నారు. మహాభారతం, భగవద్గీత మొత్తం శ్రీకృష్ణుని జీవిత వృత్తాంతమే అన్నారు. ముఖ్యంగా భారతదేశం అంటేనే సంస్కృతి, సాంప్రదాయాలకు నిలయమని, చిన్నారుల దగ్గర నుండి యువత, యువకులు శ్రీకృష్ణ గోపిక వేషధారణలతో ఉట్టికొట్టే కార్యక్రమాన్ని సంబరంగా జరుపుకోవడం జరుగుతుందన్నారు.
తెలిపారు. నేడు ప్రపంచ దేశాల్లో కూడా కృష్ణాష్టమిని పెద్ద ఉత్సవంగా జరుపుకోవడం గర్వకారణమన్నారు. ధర్మో రక్షతి రక్షితః అంటే ధర్మాన్ని రక్షిస్తే ధర్మం మనల్ని రక్షిస్తుందన్నారు. గోవుని దేవతగా పూజించే హిందువుల ఆరాధ్య దైవమైన గోవులను రక్షించాలని, ప్రతి హిందూ కుటుంబం గోవులను సంరక్షించుకోవాలని, ఇంటికో గోమాతను పెంచుకోవాలని సూచించారు. ప్రభుత్వాలు గోవుల సంరక్షణకు కఠినమైన చట్టాలను తీసుకురావడమే కాకుండా వాటిని అమలు చేయాలన్నారు. దేశం ధర్మ మార్గం వైపు నడవడానికి ఆ కృష్ణుడి ఆశీర్వాదం దేశ ప్రజలందరిపై ఉండాలని, ప్రజలంతా సుఖ సంతోషాలతో వర్ధిల్లాలని కోరుకున్నట్లు తెలియజేశారు. ఈ కార్యక్రమంలో నూడా చైర్మన్ కేశవేణు మరియు 16వ డివిజన్ కార్పొరేటర్ పంచరెడ్డి ప్రవళిక, నాయకులు, ఆలయ కమిటీ సభ్యులు తదితరులు పాల్గొన్నారు. శ్రీరామ్ సాగర్ ప్రాజెక్టు పూర్తి స్థాయి నీటి మట్టం 1091 అడుగులకు గాను 80.5 టీఎంసీల నీటిని దిగువకు వదిలారు. వివరాలు ఈ విధంగా ఉన్నాయి. శ్రీరామ్ సాగర్ ప్రాజెక్టు పూర్తి స్థాయి నీటి మట్టం 1091 అడుగులకు గాను ఈ రోజు ఉదయం 1082.30 అడుగులుగా ఉంది. నీటి నిల్వ సామర్థ్యం 51.659 టీఎంసీలుగా ఉంది. అలాగే తక్షణ ప్రవాహాలు 89,466 క్యూసెక్కులుగాను, అలాగే తక్షణ విడుదలలు 6,452 క్యూసెక్కులుగాను ఉంది. కాకతీయ కాల్వ ద్వారా 5,000 క్యూసెక్కులు, సరస్వతి కాల్వ ద్వారా 500 క్యూసెక్కులు, అలీసాగర్ ఎల్ఐఎస్ ద్వారా 180 క్యూసెక్కుల నీటిని విడుదల చేస్తున్నారు. ప్రజలకు ఇబ్బంది కలిగించే విధంగా గణపతి విగ్రహాలను ప్రతిష్ఠించకూడదని, విగ్రహాల ఏర్పాటుకు జిల్లా కలెక్టర్ ఆధ్వర్యంలో కమిటీ యొక్క అనుమతులను తప్పనిసరిగా పొందాల్సి ఉంటుందని సిపి సాయి చైతన్య వెల్లడించారు. ప్రజలకు ఇబ్బంది కలిగించే విధంగా విగ్రహాలను ప్రతిష్ఠించరాదని, ముఖ్యంగా జనరద్దీగా ఉండే ప్రాంతాలు, పార్కులు, ఐలాండ్, ప్రభుత్వ భవనాలు లాంటి చోట్ల ఎటువంటి విగ్రహాలను ఏర్పాటు చేపట్టరాదన్నారు. విగ్రహాల ఏర్పాటుకు జిల్లా కలెక్టర్ ఆధ్వర్యంలోని కమిటీ యొక్క అనుమతులు తప్పనిసరిగా పొందాల్సి ఉంటుందని సిపి తెలిపారు. ఎక్కువ శబ్దంతో డీజీలను ఏర్పాటు చేయరాదని, ఇలా చేయడం వల్ల దీర్ఘకాలికంగా అనారోగ్యంతో బాధపడే వృద్ధులు, చిన్నపిల్లలు, మహిళలు ఇబ్బంది పడే అవకాశాలున్నందున ప్రజలు జాగ్రత్తలు పాటించాలని తెలిపారు. రెసిడెన్షియల్ స్థలంలో, కమర్షియల్ స్థలాల్లో రాత్రి సమయంలో 55 డెసిబెల్స్ సౌండ్ వాడాలని, రాత్రి 10 గంటల నుండి ఉదయం 6 గంటల వరకు డీజేల సౌండ్ సిస్టమ్ పూర్తిగా నిషేధం గలదన్నారు. పోలీసుల అనుమతి తప్పనిసరిగా తీసుకోవాలన్నారు. ఊరేగింపులు, బహిరంగ సభల్లో పరిమితులకు మించిన ధ్వని శబ్దం ఉత్పత్తి చేసే డీజేలు, సౌండ్ సిస్టమ్లు నిజామాబాద్ కమిషనరేట్ పరిధిలో నిషేధమన్నారు. ఎవరైనా సభలు, సమావేశాలు, జనసంచార ప్రదేశాల్లో లౌడ్ స్పీకర్లు పెట్టాలని భావిస్తే సంబంధిత అధికారుల నుండి ముందస్తుగా అనుమతులు తీసుకోవాలన్నారు. 500 మందితో కూడిన సమావేశాలు లేదా సభలు నిర్వహించాలని భావిస్తే సంబంధిత అసిస్టెంట్ పోలీస్ కమిషనర్ అనుమతి తప్పనిసరి అని, 500 మంది కంటే ఎక్కువ జనాలతో కూడిన కార్యక్రమానికి 72 గంటల ముందుగా పోలీస్ కమిషనర్ అనుమతి తీసుకోవాలన్నారు. సార్వజనిక ప్రదేశాల్లో, మాల్స్, సినిమా థియేటర్స్, హోటల్స్, ఎగ్జిబిషన్, బిజినెస్ ప్రదేశాల వద్ద ప్రజల కోసం సెక్యూరిటీ నిబంధనలు తప్పనిసరి పాటించాలన్నారు. ప్రతి ఒక్కరూ క్యూ పద్ధతిని తప్పనిసరి పాటించాలని తెలిపారు. డ్రోన్ల వాడకం వల్ల ఎక్కువ ప్రమాదాలు పొంచి ఉన్న నేపథ్యంలో నియంత్రణ చర్యలు తీసుకోవడం జరుగుతుందని, ఈ డ్రోన్ల ఉపయోగం వల్ల జనజీవనానికి విఘాతం కలగడమే కాకుండా శాంతి భద్రతలకు విఘాతం వాటిల్లే అవకాశాలు ఉన్నాయని, ఎవరైనా ప్రజా ప్రయోజనాల దృష్ట్యా ప్రారంభించదలిస్తే ముందస్తుగా సంబంధిత ప్రభుత్వ సంస్థలు మరియు పోలీస్, ఏవియేషన్ అధికారుల నుండి క్లియరెన్స్ తప్పనిసరిగా తీసుకోవాలన్నారు. జిల్లాలో నకిలీ గల్ఫ్ ఏజెంట్లకు ఉపాధి అవకాశాలు కల్పిస్తామని, పాస్పోర్ట్, వీసా రవాణా, టూరిస్టు తదితర సేవలు కల్పిస్తామని మాయమాటలు చెప్పి చాలా మంది గల్ఫ్ ఏజెంట్లు అనధికారికంగా వ్యాపారాలు నిర్వహిస్తూ అమాయక ప్రజలను మోసం చేస్తున్నారు. కావున జిల్లా ప్రజలు గల్ఫ్ ఏజెంట్లకు తమ ఇల్లు అద్దెకు ఇచ్చే ముందు జాగ్రత్తగా వ్యవహరించాలని తెలిపారు. అటువంటి వారు అద్దెకు వస్తే ముందస్తుగా వారి సమాచారాన్ని సంబంధిత పోలీస్ స్టేషన్కు తెలియజేయాలని తెలిపారు. ఎవరైనా అనుమానాస్పదంగా కనిపించినా వెంటనే పోలీసులకు సమాచారం అందించాలన్నారు. నిజామాబాద్లో ఏ సర్టిఫికేట్ పొందిన సినిమాలను మైనర్లు చూడడానికి థియేటర్ను అనుమతించరాదు. బహిరంగ ప్రదేశాల్లో మద్యం సేవించే వ్యక్తులు నిజామాబాద్ వీధుల్లో చట్టాన్ని గౌరవించే పౌరుల పట్ల, ముఖ్యంగా మహిళలు మరియు పిల్లల పట్ల అసభ్యకరమైన, వికృత మరియు అసభ్యకరమైన ప్రవర్తనను ప్రదర్శిస్తున్నట్లు నివేదికలు సూచిస్తున్నాయని, సాధారణంగా రోడ్డు వినియోగదారులకు మరియు ముఖ్యంగా మహిళలు మరియు పిల్లలు చికాకు మరియు ఆటంకం కలిగించి ప్రజా ప్రశాంతతకు దారితీస్తుంది. కావున బహిరంగ ప్రదేశాల్లో మద్యం సేవించడాన్ని నిషేధిస్తూ ఆదేశాలు జారీ చేశారు. శ్రీకృష్ణుని జన్మదిన వేడుకల్లో పాల్గొనడం అదృష్టంగా భావిస్తున్నానని మాజీ అర్బన్ ఎమ్మెల్యే బిగాల గణేష్ గుప్తా అన్నారు. శ్రీకృష్ణ జన్మాష్టమి సందర్భంగా మారుతి నగర్లో గల కృష్ణ మందిర్లో నిజామాబాద్ అర్బన్ మాజీ ఎమ్మెల్యే గణేష్ బిగాల పాల్గొని ప్రత్యేక పూజలు చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ శ్రీకృష్ణుని జన్మదినం సందర్భంగా ఆలయంలో పూజలు చేయడం అదృష్టంగా భావిస్తున్నానన్నారు. అనంతరం ఆలయ కమిటీ బిగాలను సన్మానించారు. అనంతగిరి హిల్స్ హరిత రిసార్ట్స్లో ఏర్పాటు చేసిన 3వ తెలంగాణ ట్యూబర్క్యులోసిస్లో స్పీకర్ గడ్డం ప్రసాద్ కుమార్ పాల్గొన్నారు. ట్యూబర్క్యులోసిస్ అసోసియేషన్ ఆఫ్ తెలంగాణ ఆధ్వర్యంలో అనంతగిరి హిల్స్ హరిత రిసార్ట్స్లో ఏర్పాటు చేసిన 3వ తెలంగాణ ట్యూబర్క్యులోసిస్ మరియు చెస్ట్ డిసీజెస్ కాన్ఫరెన్స్ 2025 ప్రారంభోత్సవ కార్యక్రమంలో రాష్ట్ర గవర్నర్ జిష్ణుదేవ్ వర్మతో కలిసి తెలంగాణ రాష్ట్ర శాసనసభాపతి, వికారాబాద్ నియోజకవర్గ శాసనసభ్యులు గడ్డం ప్రసాద్ కుమార్ పాల్గొన్నారు. జానకంపేట శ్రీ లక్ష్మీ నరసింహస్వామి ఆలయ కోనేరులో శనివారం అష్టమి సందర్భంగా భక్తులు పోటెత్తారు. ఎడపల్లి మండలంలోని జానకంపేట గ్రామంలో శ్రీ లక్ష్మీ నరసింహస్వామి ఆలయ ప్రాంగణంలో గల అష్టముఖి కోనేటికి శనివారం అష్టమి సందర్భంగా కోనేరులో పుణ్య స్నానాలు ఆచరించడానికి అనేక మంది భక్తులు తరలివచ్చారు. శనివారంతో కూడిన అష్టమి, అమావాస్యల రోజున ఈ కోనేరులో స్నానం ఆచరిస్తే సర్వ పాపాలు తొలగి పుణ్యం ప్రాప్తిస్తుందని భక్తుల ప్రగాఢ నమ్మకం.
ఇందుకోసం శనివారం వర్షం పడుతున్న వందలాది మంది భక్తులు అష్టముఖి కోనేరుకు తరలివచ్చి స్నానాలు ఆచరించారు. అష్టాక్షరి మంత్రం ఓం నమో నారాయణాయ అనే మంత్రాన్ని జపిస్తూ కోనేరుకు అష్టదిక్కుల నవధాన్యాలను వదులుతూ ప్రదక్షిణలు చేశారు. అనంతరం లక్ష్మీ నరసింహస్వామిని దర్శించుకొని మొక్కులు తీర్చుకున్నారు. పెడపల్లి మండలం జానకంపేట గ్రామం లక్ష్మీ నరసింహస్వామి దేవాలయం. ఈరోజు అష్టమి శనివారం కాబట్టి భక్తులు అనేకంగా వచ్చారు. అష్టమి కోనేట్లో స్నానమాచరించారు. స్నానమాచరిస్తే అష్ట కష్టాలు పోతాయని భక్తులకు నమ్మకం చేస్తుంటారు. అష్ట ఐశ్వర్య సంపత్తి వస్తుందని చెప్పి, నవగ్రహ దోషమున్నా పోతుందని చెప్పి, సంతానం లేని వారికి సంతానము, సంపద లేని వారికి సంపద కలుగుతుందని చెప్పి ఆ కోనేట్లో స్నానమాచరించి ఓం నమో నారాయణాయ. నిర్మల్ జిల్లా లోకేశ్వరం మండలంలో జరిగిన చైన్ స్నాచింగ్ కేసును లోకేశ్వరం పోలీసులు 24 గంటల్లోనే ఛేదించారు. వివరాలు ఈ విధంగా ఉన్నాయి. మధ్యాహ్నం 2:30 గంటల ప్రాంతంలో వాస్తపూర్ గ్రామానికి చెందిన మేక యమున అనే మహిళ అబ్దుల్లాపూర్ రోడ్ పక్కన తన పశువులను మేపుతూ ఒంటరిగా కనబడగా ఆమె మెడల నుంచి బంగారం గొలుసులు దొంగలించి బైక్పై పారిపోయారు. గ్రామానికి చెందిన పిప్పర విజయ్ అనే వ్యక్తి. సీసీ కెమెరాలో రికార్డ్ అయిన సీసీ ఫుటేజ్ ఆధారంగా కేసు నమోదైన 24 గంటల్లోపే కేసును ఛేదించి నేరస్తుని పట్టుకుని జ్యుడిషియల్ రిమాండ్కు తరలించారు. నేరస్తుని వద్ద నుండి 2 తులాల బంగారం పుస్తెల తాడు, నేరం చేయడానికి ఉపయోగించినటువంటి మోటార్ సైకిల్ స్వాధీనం చేసుకున్నారు. ఈ కేసులో చాకచక్యంగా వ్యవహరించి నేరస్తుని పట్టుకున్న వంటి లోకేశ్వరం ఎస్ఐజీ అశోక్ను కానిస్టేబుల్ శ్రీనివాస్, సాయి ప్రశాంత్ మరియు లక్ష్మణ్లను నిర్మల్ ఎస్పీ జానకి షర్మిల ఐపీఎస్, బైన్సా సబ్ డివిజనల్ పోలీస్ ఆఫీసర్ అవినాష్ కుమార్ ఐపీఎస్ మరియు మోదోల్ సిఐ జి మల్లేష్ అభినందించారు. సో ఇది 14th రోజు వాస్తాపూర్ అవుట్స్కర్ట్స్ లో ఒక చైన్ స్నాచింగ్ అయింది. చైన్ స్నాచింగ్ అయినప్పుడు మన ఎస్హెచ్ఓ లోకేశ్వరం, ఆయనతో పాటు రాజేశ్వర్, లక్ష్మణ్, శ్రీనివాస్, ఈ ముగ్గురు కానిస్టేబుల్స్ ప్లస్ మన అశోక్ మొత్తం విలేజ్ తిరిగి మొత్తం సీసీటీవీ ఫుటేజ్ కలెక్ట్ చేసుకొని 24 hours లోపల అక్యూజ్కి పట్టుకోవడం జరిగింది. పట్టుకున్నప్పుడు మన రికవరీ కూడా మొత్తం చైన్ కూడా రికవరీ అయింది. అక్యూజ్ మన ఆస్టా విలేజ్ కల్కి భగవాన్ ఆలయంలో పద్మావతి మాత జన్మదిన వేడుకలను కల్కి భగవాన్ సేవా సమితి సభ్యులు ఘనంగా నిర్వహించారు. నగరంలోని ప్రగతి నగర్లో గల కల్కి భగవాన్ ఆలయంలో పద్మావతి మాత జన్మదినం సందర్భంగా కల్కి భగవాన్ సేవా సమితి ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా కల్కి భగవాన్ సేవా సమితి సభ్యులు మాట్లాడుతూ పద్మావతి మాత జన్మదినం సందర్భంగా ఉదయం నుంచి కలశ పూజలతో పాటు ప్రత్యేక పూజలు నిర్వహించామని తెలిపారు. ఈ కార్యక్రమంలో మోహన్జీ, మంగల్జీ, నాగేష్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు. బీజేపీ పార్టీ జిల్లా కార్యాలయంలో అటల్ బిహారీ వాజ్పేయి వర్ధంతి సందర్భంగా వారి చిత్రపటానికి అర్బన్ ఎమ్మెల్యే ధన్పాల్ సూర్యనారాయణ గుప్తా పూలమాలలు వేసి నివాళులర్పించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ స్వతంత్ర సమరయోధులుగా క్విట్ ఇండియా ఉద్యమంలో కీలక పాత్ర వహించిన వ్యక్తి భారతరత్న అటల్జీ దేశం గర్వించదగ్గ నాయకుడని అన్నారు. జాతీయ పునర్నిర్మాణం కోసం దేశభక్తిని పెంపొందించే రాష్ట్రీయ స్వయం సేవక్ సంఘ్లో క్రియాశీలకంగా పనిచేశారన్నారు. రాజకీయంగా ప్రజల్లో చైతన్యం తీసుకురావడం కోసం దేశ అభివృద్ధి లక్ష్యంగా ప్రజాసేవ మార్గంగా ఏర్పాటు చేసిన జనసంఘ్ పార్టీ అధ్యక్షులుగా, తర్వాత భారతీయ జనతా పార్టీ ఏర్పాటులో కీలక పాత్ర పోషించి పార్టీ అధ్యక్షులుగా పనిచేశారన్నారు. మొదటగా 2 ఎంపీ స్థానాలకే పరిమితంగా ఉన్న పార్టీని ప్రభుత్వం స్వతహాగా ఏర్పాటు చేసేలాగా కృషి చేసిన గొప్ప రాజనీతిపరుడు అటల్జీ అని కొనియాడారు. 3 సార్లు భారత ప్రధానిగా ప్రమాణ స్వీకారం చేసిన సుపరిపాలన అందించి చరిత్రలోకి ఎక్కిన నాయకుడని, రాజకీయ భీష్మ పితామహుడు అటల్జీ అన్నారు. రాజకీయ పార్టీలకు అతీతంగా అందరూ మెచ్చిన నాయకుడని, అటల్జీ నాయకత్వంలో భారతదేశంలో విద్య, వైద్యం, మౌలిక సదుపాయాల కల్పనకు బాటలు వేశారన్నారు. ఆర్థిక వ్యవస్థ పటిష్టతకు ఆనాడు అటల్జీ వేసిన పునాది నేడు 3వ స్థానంలో భారత్ అతిపెద్ద ఆర్థిక వ్యవస్థగా నిలిచిందని, విదేశాంగ విధానంతో సహా అన్ని రంగాల్లో గణనీయమైన సంస్కరణలు చూసిందన్నారు. పోఖ్రాన్ 2 అణుపరీక్ష, లాహోర్ డిక్లరేషన్ వంటి దౌత్య కార్యక్రమాల ద్వారా శాంతిని పెంపొందించడం జరిగిందన్నారు. అటల్జీ సేవలు గుర్తించిన కేంద్ర ప్రభుత్వం ఆయన జన్మదినం సందర్భంగా సుపరిపాలన దినంగా మనం అధికారికంగా జరుపుకోవడం గర్వకారణమన్నారు. ప్రభుత్వాలు అధికారం వస్తూ ఉంటాయి, పోతుంటాయి. దేశమే మాకు ప్రధానమన్న అటల్జీ వ్యాఖ్యలు రాజకీయ నాయకులను ఎంతగానో ప్రేరేపిస్తాయన్నారు. నేటి యువతరం రాజకీయ నాయకులందరూ అటల్జీని ఆదర్శంగా తీసుకొని వారి అడుగుజాడలో నడిచి అటల్జీ కలలు కన్నా జాతీయ పునర్నిర్మాణం కోసం అందరూ కలిసి పనిచేయాలని సూచించారు. ఈ కార్యక్రమంలో బీజేపీ జిల్లా ఉపాధ్యక్షులు నాగుల లక్ష్మీనారాయణ, బీజేపీ నాయకులు మల్లేష్ యాదవ్, మాస్టర్ శంకర్, ప్రభాకర్, కోడూరు నాగరాజ్, పుట్ట రవీందర్, హరీష్ రెడ్డి, పంచరెడ్డి శ్రీధర్, మట్టం పవన్ ముందాడ, చిరంజీవి, పకల కిషోర్, లక్కం భూమేష్, మురళి, సుగంధం, హరీష్, వెంకట్రాములు, నరేష్ గౌడ్, బీజేపీ నాయకులు తదితరులు పాల్గొన్నారు. దేశం గర్వించదగ్గ వ్యక్తి అటల్ బిహారీ వాజ్పేయి గారు. అటల్ బిహారీ వాజ్పేయి గారి గురించి మాట్లాడితేనే భారతీయ జనతా పార్టీ నాయకులు, కార్యకర్తలకు ఉత్సాహం. భారతరత్న, స్వతంత్ర సమరయోధులు, ఫిట్ ఇండియా కార్యక్రమంలో, అప్పటి ఫిట్ ఇండియా ప్రోగ్రాంలో యాక్టివ్గా పనిచేసిన వ్యక్తి అటల్ బిహారీ. దేశభక్తి దాన్ని దృష్టిలో పెట్టుకొని ఆర్ఎస్ఎస్లో కీలక పాత్ర పోషించిన వ్యక్తి. ఆ తర్వాత రాజకీయాల్లో
దేశభక్తిని పెంపొందించాలని, రాజకీయంగా చైతన్యం తీసుకురావాలని, దాంతోపాటు దేశ పునర్నిర్మాణం జరగాలని. సిఎస్ఐ స్కూల్ గ్రౌండ్లో నెక్స్ట్ జెన్ ఫుట్బాల్ టోర్నమెంట్ను సిహెచ్ జార్జ్ ప్రారంభించారు. నెక్స్ట్ జెన్ ఫుట్బాల్ సెక్రటరీ డేవిడ్ ప్రసన్న మ్యాచ్ల అనంతరం 16 టీంలు ఆడడానికి వివిధ జిల్లాల నుండి వచ్చాయి. మహారాష్ట్ర నుండి నాందేడ్, పర్బని, అలాగే హైదరాబాద్, కరీంనగర్, మెదక్ మరియు నిజామాబాద్ ఆటగాళ్లు వచ్చారు. మొదటి రోజు 4 మ్యాచ్లు ఆడారు. మ్యాచ్లు మరియు ఆదివారం ఫైనల్లు జరుగుతాయని తెలియజేశారు. ఆర్గనైజర్ అయిన వీరు ఏ జార్జ్, పాల్ విలియమ్స్, విజయనంద్, సుధీర్, రిచర్డ్స్, భక్తపాల్, సిఎస్ జాన్సన్, ఎన్ వరప్రసాద్, రవి సమర, ఏ చంద్రశేఖర్, టి శ్రీనివాస్, పెంచల వేణు, మిర్యాల సురేష్ కుమార్, విజయ్ కుమార్ అధిక సంఖ్యలో జనం వచ్చి ఆటలను తిలకించారు. వార్తల్లో ఇప్పుడు ఒక చిన్న విరామం. వినాయక చవితి పండుగ సందర్భంగా K6 GTPL సామా బ్రాడ్బ్యాండ్ ఆధ్వర్యంలో ఉచిత మట్టి గణపతుల పంపిణీ కార్యక్రమం ఆగస్టు 26వ తేదీన ఉదయం 10 గంటల నుండి నిజామాబాద్ లోని సుభాష్ నగర్ లో గల K6 GTPL సామా బ్రాడ్బ్యాండ్ కార్యాలయంతో పాటు ఆర్మూర్లో గల నవనాథ్ NCN కార్యాలయంలో శ్రీ 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 మంగీరాములు మహారాజ్ మరియు ప్రముఖ గణపతి ఉపాసకులు గురుస్వామి బల్యేపల్లి సుబ్బారావు గార్ల చేతుల మీదుగా ఉచిత మట్టి గణపతి ప్రతిమల పంపిణీ కలదు. మట్టి గణపతిని పూజిద్దాం, పర్యావరణాన్ని కాపాడుతాం. వార్తలకు తిరిగి స్వాగతం. డిచ్పల్లిలోని సిఎంసి మెడికల్ కళాశాల మరియు హాస్పిటల్లో 79వ స్వాతంత్ర దినోత్సవ వేడుకలను ఘనంగా నిర్వహించారు. మెడికల్ బోర్డు కన్వీనర్ దయానంద్ ముఖ్య అతిథిగా హాజరయ్యారు. పాస్టర్ ఎస్ కుమార్, డైరెక్టర్ రాజా శ్రీనివాస్ జాతీయ జెండా ఎగురవేసి స్వాతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు తెలిపారు. ఈ సందర్భంగా పాస్టర్ రెవరెంట్ ఎస్ కుమార్ మాట్లాడుతూ ముందుగా స్వాతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు తెలుపుతూ సిఎస్ఐ మెదక్ డయాసిస్ క్రిస్టియన్ మెడికల్ కాలేజీ మరియు హాస్పిటల్ డాక్టర్లను నియామకం చేసుకుందని, సిఎస్ఐ మెదక్ డయాసిస్ ఆధ్వర్యంలో హాస్పిటల్ నడుస్తుందన్నారు. డాక్టర్ బృందానికి, సిబ్బందికి శుభాకాంక్షలు తెలిపారు. స్నేహితులారా, ఈ దినం ఆగస్టు 15వ తారీఖు 79వ స్వతంత్ర దినోత్సవ వేడుకలను సిఎంసి క్రిస్టియన్ మెడికల్ కాలేజ్ జరుపుకోవడం ఎంతో సంతోషదాయకమైంది. మరి ఇటు సందర్భమున మరి ఇక్కడ పాల్గొన్నటువంటి వారికి, పాల్గొలేనటువంటి వారికి నేను గ్రీటింగ్స్ తెలియజేస్తున్నాను. భీమ్గల్ పట్టణంలోని శ్రీ సరస్వతి విద్యా మందిర్ ఉన్నత పాఠశాలలో కృష్ణాష్టమి వేడుకలు ఘనంగా జరిగాయి. కృష్ణాష్టమి అంటేనే చిలిపి చేష్టలు, వెన్న దొంగలు, గోపికలు మనందరికీ గుర్తుకు వస్తారు. ఈరోజు శ్రీ సరస్వతి విద్యా మందిర్ ఉన్నత పాఠశాల భీమ్గల్లో కృష్ణాష్టమి వేడుకలను ఘనంగా నిర్వహించారు. శ్రీకృష్ణ గోపిక వేషధారణలతో వచ్చిన విద్యార్థులందరూ భగవద్గీత శ్లోకాలను చెప్పారు. గోపిక కృష్ణ వేషధారణలో వచ్చిన విద్యార్థులు చూపర్లను ఆకట్టుకున్నారు. అనంతరం అడ్మినిస్ట్రేటివ్ ఆఫీసర్ జి నర్సారెడ్డి మాట్లాడుతూ హిందూ పంచాంగం ప్రకారం శ్రావణ మాసంలో కృష్ణ పక్షంలో వచ్చే అష్టమి తిథి నాడు కృష్ణాష్టమిని జరుపుకుంటారని తెలిపారు. భాగవతం ప్రకారం విష్ణుమూర్తి దుష్ట శిక్షణ, శిష్ట రక్షణ కొరకు తన దశావతారాల్లో 8వ అవతారంగా శ్రీకృష్ణుడిగా జన్మించారన్నారు. శ్రీకృష్ణుడు తన చిలిపి చేష్టలతో జీవిత పరమార్థాన్ని వివరించాడన్నారు. వెన దొంగగా మారి గోపికలతో పాటు అందరి మనస్సు దోచుకున్నాడు. గోప బాలకుడిగా, సోదరునిగా, అసుర సంహారిగా, ధర్మ సంరక్షకుడిగా ఇలా ఎన్నో పాత్రలను పోషించి జగద్గురువుగా పేరొందాడు. మహాభారత యుద్ధాన్ని ముందుండి నడిపించిన మార్గదర్శి, దుష్ట శిక్షణ, శిష్ట రక్షణ అన్న గీతోపదేశంతో మానవాళికి దిశానిర్దేశం చేసింది కృష్ణ భగవానుడేనని తెలిపారు. అలాగే శ్రీకృష్ణ గోపిక వేషధారణలో వచ్చిన విద్యార్థులందరికీ వారి తల్లిదండ్రులను వేదికపైకి ఆహ్వానించి పాఠశాల గౌరవ కమిటీ సభ్యులు జి వసంత్ రెడ్డి, వారి సతీమణి కౌసల్యాదేవి, ప్రధాన కార్యదర్శి జి నర్సయ్య, విద్యా విషయక సలహాదారులు శ్రీధర్ చేతుల మీదుగా మెమోంటలను అందజేశారు. ఈ కార్యక్రమంలో పాఠశాల అధ్యక్షులు వసంత్ రెడ్డి, వారి సతీమణి కౌసల్యాదేవి, గౌరవ అధ్యక్షులు గంగారం, పాఠశాల కార్యదర్శి నర్సయ్య, విద్యా విషయక సలహాదారు ఎన్ను శ్రీధర్, ప్రధానాచార్యులు రాస రవికుమార్, అడ్మినిస్ట్రేటివ్ ఆఫీసర్ నర్సారెడ్డి, అకాడమిక్ ఇన్ఛార్జ్ పైడిమర్రి సాయి చరణ్, పాఠశాలలో పనిచేసే ఉపాధ్యాయ బృందం, విద్యార్థుల యొక్క తల్లిదండ్రులు పాల్గొన్నారు. శివాజీనగర్ శ్రీకృష్ణ భవనంలో శ్రీకృష్ణ జయంతి ఉత్సవాలు ఘనంగా నిర్వహించారు. నగరంలోని శివాజీనగర్లో శ్రీకృష్ణ భవనంలో శనివారం శ్రీకృష్ణ జన్మాష్టమి సందర్భంగా ప్రత్యేక పూజలు నిర్వహించారు. పురోహితులు ఎల్లాప్రగడ చంద్రశేఖర్ శర్మ సమక్షంలో ఆలయ కమిటీ ఆధ్వర్యంలో శ్రీ విష్ణు సహస్రనామావళి లక్ష పుష్పార్చన కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ కార్యక్రమంలో మహిళలు ఏకాగ్రతతో శ్రీకృష్ణ భగవంతుణ్ణి కొలిచి హారతులు ఇచ్చారు. ఈ కార్యక్రమానికి ఆలయ అధ్యక్షులు శనిశెట్టి కిషన్ గుప్తా, ఉపాధ్యక్షులు కోవిరి గుండయ్య గుప్తా, ప్రధాన కార్యదర్శి గాలి నాగరాజు గుప్తా, సహాయ కార్యదర్శి పద్మ జగదీశ్వర్ గుప్తా, కోశాధికారి నూకల లక్ష్మీనారాయణ గుప్తా, సలహాదారులు లాభిశెట్టి నారాయణ గుప్తా, సభ్యులు శనిశెట్టి శ్రీనివాస్ గుప్తా, మద్దెల ప్రవీణ్ గుప్తా, మామిడి రాజేశ్వర్ గుప్తా, తనికెల రవీందర్ గుప్తా, కోటగిరి మోహన్ గుప్తా, భక్తులు తదితరులు పాల్గొన్నారు. ఈరోజు ఈ కృష్ణ జయంతి ప్రతి సంవత్సరం లాగానే ఈరోజు శ్రావణ బహుళ అష్టమి రోజున శ్రీకృష్ణ గీతా మందిరంలో ఇక్కడ కార్యక్రమాలు, శ్రీకృష్ణ జయంతి కార్యక్రమాలు మహా దిగ్విజయంగా నిర్వహిస్తూ ఉన్నాం. గత 26 సంవత్సరాల నుండి ఏదైతే కార్యక్రమాలు చేస్తున్నామో అదేవిధంగా ఈరోజు కూడా ఉదయము 7 గంటలకు ధ్వజారోహణతోటి కార్యక్రమం ప్రారంభమైంది. సుమారు 3-4 గంటలు ఈ కార్యక్రమం బాగా దిగ్విజయంగా జరిగింది.
ఈరోజు శ్రావణ బహుళ కృష్ణ అష్టమి పురస్కరించుకొని ఆ దేవదేవుడు అఖిలాండ కోటి బ్రహ్మాండ నాయకుడైనటువంటి శ్రీకృష్ణ పరమాత్మ యొక్క జన్మదినము. అందులో భాగంగా గత 30 సంవత్సరాలుగా ఈ శ్రీకృష్ణ గీతాభవనంలో దేవాలయం విగ్రహం ప్రతిష్ట దాదాపు 1999వ సంవత్సరంలో ప్రతిష్ట జరిగింది. అప్పటి నుంచి ఈరోజు వరకు కూడా నిర్విరామంగా నిరాటంకంగా ప్రతి సంవత్సరము ఈ దేవాలయంలో శ్రీకృష్ణ జన్మాష్టమి వేడుకలు, గీతా జయంతి వేడుకలు ఈ కార్యక్రమాన్ని ఈరోజు విశేషంగా చేసినారు. రుద్రూర్ మండలం బొప్పాపూర్ గ్రామంలో లెవెల్ బ్రిడ్జ్ని ఎంఆర్ఓ తారాబాయి పరిశీలించారు. నిజామాబాద్ జిల్లా రుద్రూర్లో గత 2 రోజుల నుంచి ఎడతెరిపి లేకుండా కురుస్తున్న భారీ వర్షాలకు రుద్రూర్ మండలం బొప్పాపూర్ గ్రామానికి వెళ్లే రహదారి వద్ద లో లెవెల్ బ్రిడ్జి పై నుంచి వర్షపు నీరు ఉధృతంగా ప్రవహిస్తుండటంతో బారికేడ్లు ఏర్పాటు చేశారు. రుద్రూర్ టు బొప్పాపూర్ గ్రామానికి రాకపోకలు నిలిపివేశారు. లో లెవెల్ బ్రిడ్జి పై నుంచి ప్రవహిస్తున్న వర్షపు నీటి ఉధృతిని శనివారం తహసీల్దార్ తారాబాయి, ఎంపీడీఓ భీమరావు, ఎస్ఐ సాయన్న, ఇరిగేషన్ ఏఈ శృతి, పంచాయతీరాజ్ ఏఈ పవన్, పంచాయతీ సెక్రటరీ ప్రేమ్దాస్లు పరిశీలించారు. కురుస్తున్న భారీ వర్షాలకు ప్రజలు జాగ్రత్తగా ఉండాలని సూచించారు. నగరంలోని దుబ్బా యాదవ సంఘం ఆధ్వర్యంలో గోకులాష్టమి వేడుకలు ఘనంగా జరిగాయి. శ్రీకృష్ణ జయంతి ఉత్సవాలు పురస్కరించుకొని ఈ రోజు ఉదయం నుంచి ప్రత్యేక పూజలు నిర్వహిస్తూ హారతి, అర్చన కార్యక్రమాలు మరియు ధూపదీప నైవేద్యాలతో నవగ్రహ పూజ, యజ్ఞ కార్యక్రమాలు, ఆలయ అర్చకులు, మంత్రోచ్చారణల మధ్య ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఈ కార్యక్రమంలో యాదవ కుల సంఘ పెద్దలు మాట్లాడుతూ శ్రీకృష్ణ జన్మాష్టమి వేడుకలు ప్రతి సంవత్సరం నిర్వహిస్తామని, కుల మత భేదాలు లేకుండా అందరూ కలిసికట్టుగా నిర్వహించుకుంటామని, ఆ గోపాలకృష్ణ భగవాన్ ఆశీస్సులు అందరికీ ఉండాలని, అందరినీ చల్లగా చూడాలని వారు కోరారు. అనంతరం భక్తుల సౌకర్యార్థం అన్నదాన కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో యాదవ కుల సంఘ సభ్యులు, కుల బాంధవులు పెద్ద ఎత్తున పాల్గొని ఉత్సవ కార్యక్రమాన్ని విజయవంతం చేశారు. జయ యాదవ. ఈరోజు శ్రీకృష్ణ జయంతి, ముందుగా శ్రీకృష్ణ జయంతి వేడుకలు చేసుకున్న అందరికీ శుభాకాంక్షలు తెలుపుతున్నాము. ఈరోజు దుబ్బా యాదవ సంఘంలో శ్రీకృష్ణ జయంతి పొద్దున ఉదయం తన్పాల్ గారు గోపూజ కార్యక్రమం ఇచ్చేశారు. మరి అదేవిధంగా నూడా చైర్మన్ కేశవేణి గారు ఇచ్చేశారు. వారికి మా సంఘం తరఫున ధన్యవాదాలు చెప్తున్నాం. ప్రతి ఏటా మేము ఇక్కడ అన్నదాన కార్యక్రమం జరుపుతాము. మరి అదేవిధంగా రాత్రి 12 గంటలకు ఉట్టి కొట్టుడు ఉంటుంది. రెంజల్ మండలం నీలా గ్రామంలో బోధన్ ఏడీఏ అలీం అహ్మద్, వ్యవసాయ అధికారి సిద్దిరామేశ్వర్ పంట పొలాలను సందర్శించారు. ఈరోజు రెంజల్ మండలం నీలా రైతు వేదికను బోధన్ ఏడీఏ అలీం అహ్మద్ మరియు వ్యవసాయ అధికారి సిద్దిరామేశ్వర్ సందర్శించారు. ఈ వర్షాలకు రైతుల పంట పొలాలు నష్టం జరిగితే వివరాలు అందించాలని, వర్షం వలన తెగుళ్లు వచ్చే అవకాశం ఉంది కాబట్టి రైతులకు తగు జాగ్రత్తలు తెలియజేయాలని సూచించారు. అనంతరం కందకుర్తి గోదావరి నది పరివాహక ప్రాంతంలో గల పంటలను వారు పరిశీలించారు. అలాగే గోదావరి నది ప్రవాహాన్ని వ్యవసాయ పోలీస్ శాఖ అధికారులు పరిశీలించారు. రైతులు లోతట్టు ప్రాంతాలకు వెళ్లకుండా ఉండాలని సూచించారు. గ్లోబల్ 369 పరికరం ద్వారా ఒక ప్రత్యేక వేవ్ లెంత్లో ఉత్పన్నమయ్యే 600 కోట్ల నెగటివ్ అయాన్స్ మరియు 1,00,000 కోట్ల ఎలక్ట్రాన్లకు మనకు పేటెంట్ హక్కులు లభించాయి. ఇక్కడ మన పరికరం ద్వారా ఉత్పన్నమయ్యే ఎలక్ట్రాన్స్ కరోనా వైరస్తో పాటు అన్ని రకాల వైరస్ను చంపి మనకు వైరస్ల బారి నుండి కాపాడితే, ఈ మన గ్లోబల్ 369 పరికరం నుండి వెలువడే ఒక ప్రత్యేక వేవ్ లెంత్ నెగిటివ్ అయాన్స్ను మన శరీరంలోని దూసుకుపోయి మన రక్తంలో ఆక్సిజన్ స్థాయిలను 99.99% మార్చి ఆరోగ్యపరంగా చాలా మేలు చేస్తుంది. ముఖ్యంగా ఇది ఈ రోజుల్లో కరోనా వచ్చి వెళ్ళిపోయిన తర్వాత రక్తం గడ్డకట్టడం వలన హార్ట్ అటాక్తో, వయసుతో సంబంధం లేకుండా స్పాట్లో చనిపోతున్నారు. అటువంటి వారికి ఈ గ్లోబల్ 369 పరికరం రక్తం గడ్డకట్టడాన్ని పూర్తిగా నివారించి బ్రహ్మాండంగా కాపాడుతుంది. క్యాన్సర్ 2వ స్టేజ్ నుండి కూడా మిమ్మల్ని కాపాడుతుంది. ఈ గ్లోబల్ 369 పరికరం మీ మెదడులో సెరోటినిన్ని అభివృద్ధి చేయడం వల్ల మీకు మంచి మనశ్శాంతి ఇవ్వడమే కాకుండా మంచి నిద్రను కూడా ఇచ్చి తద్వారా చాలా రోగాల వరకు మీ దరి చేరకుండా మీ ఆరోగ్యాన్ని మహాద్భుతంగా కాపాడుతుంది. ఈ గ్లోబల్ 369 పరికరం మీ జ్ఞాపశక్తిని కూడా పెంచుతుంది. ఈ విషయంలో చిన్నపిల్లల్లో ఇది ఎంతో మేలు చేస్తుంది. అంతేకాకుండా మీ వయస్సును కూడా పెంచుతుంది. అయితే మన పరికరానికి లభించిన ఈ వరల్డ్ పేటెంట్లో ఇంకా 4 డివైస్లు ఉన్నాయి. గ్లోబల్ 369 ఆరోగ్యానికి అయితే మరో 3 పర్యావరణాన్ని అద్భుతంగా రక్షించడానికి మరియు వ్యవసాయంపై అద్భుతమైన ఫలితాలు తీసుకురావడానికి మరియు ప్రపంచంలో మొట్టమొదటిసారిగా ఫిలమెంట్ లేని యూవీసీ లైట్ ద్వారా పెద్ద మహాఫుడ్ ఇండస్ట్రీలో మనం తినే ఆహార పదార్థాలైన ఎటువంటి వైరస్లు కానీ ఎటువంటి బ్యాక్టీరియాలు కానీ క్షణాల్లో అవసరమైతే నానో సెకండ్లలో వైరస్ బ్యాక్టీరియాలను చంపి పరిశుభ్రం చేయవచ్చు. అసలు ఈ నెగిటివ్ అయాన్స్ సముద్ర తీర ప్రాంతాల్లో మరియు బిగ్ ఫారెస్ట్లో మరియు పెద్ద వాటర్ పల్స్లో కేవలం 5 నుండి 6 వేలు మాత్రమే ఉంటాయి. కానీ మన గ్లోబల్ 369 పరికరం ద్వారా సుమారు 600 కోట్ల నెగిటివ్ అయాన్స్ విడుదలవుతాయి. రాబోయే 2 రోజుల్లో జిల్లాలో భారీ నుంచి అతి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉన్నందున మండల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని మెండోరా తహసీల్దార్ మండల ప్రజలకు విజ్ఞప్తి చేశారు.
రాబోయే 2 రోజుల్లో జిల్లాలో భారీ నుండి అతి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉన్నందున మండల ప్రజలు రైతులు అప్రమత్తంగా ఉండాలని విజ్ఞప్తి చేస్తున్నామన్నారు. గ్రామ ప్రజలు ఎవరు కూడా వాగులు, కాలువలు మరియు చెరువుల వద్దకు వెళ్లకుండా జాగ్రత్త వహించాలన్నారు. పాత ఇండ్లు కూలిపోయే దశలో ఉంటే వెంటనే అప్రమత్తమై గ్రామ పంచాయతీకి సమాచారం ఇవ్వాలన్నారు. భారీ వర్షాల కారణంగా ఎవరైనా విపత్కర పరిస్థితిలో ఉంటే ఆ సమాచారాన్ని తహసీల్దార్ మెండోరా కార్యాలయంలో ఏర్పాటు చేసిన కంట్రోల్ రూమ్ నంబర్ 9912586434 నంబర్కు తెలియజేయాలన్నారు. కంట్రోల్ రూమ్ 24 గంటల పాటు పనిచేస్తుందని తెలిపారు. శుక్రవారం రోజున ఎడపల్లి మండలంలో ఘనంగా సామూహిక వరలక్ష్మి వ్రతాలు మహిళలు భక్తి శ్రద్ధలతో నిర్వహించారు. శ్రావణ శుక్రవారం సందర్భంగా నిజామాబాద్ జిల్లా ఎడపల్లి మండలంలోని పోచారం గ్రామంలో మహిళలు అత్యంత భక్తి శ్రద్ధలతో సామూహిక వరలక్ష్మి వ్రతాలు నిర్వహించారు. ఈ కార్యక్రమాన్ని మోక్ష ధర్మ ట్రస్ట్, దాన ధర్మ ట్రస్ట్ సంయుక్తంగా ఏర్పాటు చేశాయి. ఈ సందర్భంగా వ్రతంలో పాల్గొన్న 50 మంది మహిళలకు చీరలు, లక్ష్మీదేవి పీఠాలను బహూకరించారు. ఈ సందర్భంగా మోక్ష ధర్మ ట్రస్ట్ నిర్వాహకులు మాట్లాడుతూ శ్రావణ శుక్రవారాన్ని పురస్కరించుకొని 2 రాష్ట్రాల్లోనూ ఇలాంటి సామూహిక వ్రతాలు నిర్వహిస్తున్నామని, హిందూ ధర్మ పరిరక్షణకు, సేవా కార్యక్రమాలకు తమ ట్రస్టులు కట్టుబడి ఉన్నాయని తెలిపారు. అనంతరం మోక్ష ధర్మ ట్రస్ట్ మరియు పోచారం విలేజ్ డెవలప్మెంట్ కమిటీ సంయుక్తంగా అన్నదాన కార్యక్రమం ఏర్పాటు చేశాయి. ఈ కార్యక్రమంలో గ్రామ కమిటీ అధ్యక్షులు అంజనీ కుమార్, క్యాషియర్ కట్టా లక్ష్మణ్, వేడిసి సభ్యులు నరేందర్ చారి, పోషెట్టి, పండరి, దానా ధర్మ ట్రస్ట్ వెంకట్ వి, మోక్ష ధర్మ ట్రస్ట్ సభ్యులు నరేష్, కీర్తన రాజ్, మల్లికార్జున్, సుధలతో పాటు గ్రామస్తులు, మహిళలు పెద్ద ఎత్తున పాల్గొన్నారు. దాన ధర్మ చారిటబుల్ ట్రస్ట్ వెంకట్ ఉట్కూరి అన్నగారి ఆధ్వర్యంలో, అంటే అన్నగారి సమర్పణలో ఇక్కడ సామూహిక వరలక్ష్మి వ్రతాలు ఆగస్టు 15 ఆంధ్ర, తెలంగాణ మన 2 రాష్ట్రాల్లో జరుగుతున్నాయి. దాని సందర్భంగా ఏంటంటే ఇక్కడ పోచారంలో మేము ఈ విధంగా ఇక్కడ మీరు చూస్తున్న విధంగా సామూహిక వరలక్ష్మి వ్రతం చేస్తూ, దాంతోపాటు ఇక్కడ వచ్చిన 50 మందికి ఇక్కడ వాళ్ళకి శారీస్, చీరలు ఇవ్వడం జరుగుతుంది. దాంతోపాటుగా మన లక్ష్మీ పీఠాలు కూడా ఇస్తున్నాము. ఇందుకు సహకరించిన మన పోచారం వీడీసీ వాళ్ళందరికీ కూడా మా యొక్క ప్రత్యేక కృతజ్ఞతలండి. అంజనీ కుమార్ గారికి, అదేవిధంగా నరేష్ మామ. సిఎంసి మెడికల్ కాలేజీ మరియు హాస్పిటల్ మెదక్ డయాసిస్ ఆధ్వర్యంలో నిర్వహించిన సంస్థని దీనిని పునఃప్రారంభిస్తున్నామని మెడికల్ బోర్డు కన్వీనర్ డాక్టర్ దయానంద్ పేర్కొన్నారు. డేస్పల్లి మండల కేంద్రంలోని సిఎంసి మెడికల్ కళాశాల హాస్పిటల్లో సిఎస్ఐ మెదక్ డయాసిస్ మెడికల్ బోర్డు కన్వీనర్ డాక్టర్ దయానంద్ మీడియా సమావేశం నిర్వహించి మాట్లాడుతూ సిఎంసి మెడికల్ కళాశాల స్థానికుల అభివృద్ధి కోసం ప్రారంభించడం జరిగిందని, కొన్ని అనివార్య కారణాల వల్ల మూతపడిందని, దాన్ని పునః ప్రారంభం చేస్తున్నామని, ముందుగా హాస్పిటల్ నిర్వహణ కోసం డాక్టర్ అజ్జా శ్రీనివాస్ బృందం హాస్పిటల్ నిర్వహణ చేస్తుందని, 2025-26 అకాడమిక్ ఇయర్లో మెడికల్ నర్సింగ్ కాలేజీ ప్రారంభిస్తున్నామని, వచ్చే అకాడమిక్ ఇయర్లో మెడికల్ కళాశాలను పూర్తి స్థాయి అనుమతులతో ప్రారంభించుకుంటామని తెలిపారు. సిఎంసి మెడికల్ కాలేజీ హాస్పిటల్ సిఎస్ఐ మెదక్ డయాసిస్ బాధ్యత అని, డాక్టర్ అజ్జా శ్రీనివాస్ ఆధ్వర్యంలో సిఎస్ఐ మెదక్ డయాసిస్ పర్యవేక్షణలో హాస్పిటల్ నిర్వహణ జరుగుతుందని బోర్డు కన్వీనర్ దయానంద్ తెలిపారు. ఈ కార్యక్రమంలో బోర్డు కన్వీనర్ డాక్టర్ దయానంద్తో పాటు బోర్డు మెంబర్లు ప్రసాద్, రావుల శాంసన్, పాస్టర్ రెవరెంట్ యేసుకుమార్, మెట్టు శాంసన్, డాక్టర్ అజ్జా శ్రీనివాస్, డాక్టర్ శ్రీధర్, డాక్టర్ సుమన్, సిఎంసి సభ్యులు తదితరులు పాల్గొన్నారు. ఇప్పుడు వాళ్ళ ఆధ్వర్యంలో ఇక్కడ డాక్టర్ల బృందాన్ని ఏర్పరచుకొని ఇక్కడ నర్సింగ్ స్టాఫ్ను, సపోర్టింగ్ స్టాఫ్ను, లేకుంటే డిఫరెంట్ డిపార్ట్మెంట్స్ గురించి వాళ్ళ హెడ్స్, హెచ్ఓడీలని వాళ్ళను సమకూర్చుకొని ఇక్కడ ఆయన ఇప్పుడు ఈ హాస్పిటల్ని రన్ చేయాలని. అట్లనే ఇప్పుడు రాబోయే కాలంలో ఈసారి అయితే కాలేజ్ ఏమో అంటే చేస్తున్నామో లేదంటే గవర్నమెంట్ సిబిఐ ఎంక్వైరీ ఆల్ ఇండియా ఉంది కానీ కొత్త కాలేజీలు వస్తలేవని చెప్పారు. కానీ నర్సింగ్ కాలేజ్ మాత్రం ఈ సెప్టెంబర్, నవంబర్ అంటే అక్టోబర్, నవంబర్లో వచ్చే 25-26 ఇయర్ నుంచి నర్సింగ్ కాలేజ్ మాత్రం కంపల్సరీ సిఎస్ఐటిఏ సిఎస్ఐ మెడికల్ కాలేజ్ ఆధ్వర్యంలో తప్పకుండా నడుస్తుందండి. అడవి మామిడిపల్లి గ్రామంలో వీడీసీ ఆధ్వర్యంలో ఘనంగా శ్రీకృష్ణ జన్మాష్టమి వేడుకలు నిర్వహించారు. అడవి మామిడిపల్లి గ్రామంలో వీడీసీ అధ్యక్షులు సంతోషి మాట్లాడుతూ శ్రావణ మాసం కృష్ణ పక్షంలో వచ్చే అష్టమి నాడు కృష్ణాష్టమిని జరుపుకుంటున్నామని, భాగవతం ప్రకారం విష్ణుమూర్తి దుష్ట శిక్షణ, శిష్ట రక్షణ కొరకు తన దశావతారాల్లో 8వ అవతారం శ్రీకృష్ణుడిగా జన్మించాడన్నారు. మా ఊర్లో ఉట్టి ఎక్కిన వారిని శ్రీకృష్ణుడిగా కొలుస్తామన్నారు. ఈ కార్యక్రమంలో వీడీసీ సభ్యులు బోడిగే శ్రీనివాస్, పురుషోత్తం రెడ్డి, నర్సయ్య, పోషెట్టి, గంగాధర్, మల్లేష్ తదితరులు పాల్గొన్నారు. శ్రీకృష్ణ జన్మాష్టమి శుభాకాంక్షలు. ఈరోజు శ్రీకృష్ణ జన్మాష్టమి సందర్భంగా మామిడిపల్లి గ్రామంలో ఎప్పుడూ జరిగే విధంగా మామిడిపల్లిలో సనాతనంగా ఇప్పుడు అన్ని గ్రామాల్లో మర్చిపోయినటువంటి ఏదైతే ఉట్టి కొట్టే కార్యక్రమం ఉంటుందో ఆ కార్యక్రమాన్ని గతంలో ఎప్పుడు కూడా ఎంతో దిగ్విజయంగా చేసుకుంటుంటిమి. ఈరోజు కూడా అదేవిధంగా నగరంలోని సిఐటియు కార్యాలయంలో ప్రజా సంఘాల ఆధ్వర్యంలో రౌండ్ టేబుల్ సమావేశాన్ని నిర్వహించారు.
ఈ సందర్భంగా వ్యవసాయ కార్మిక సంఘం రాష్ట్ర ఉపాధ్యక్షులు బి ప్రసాద్, సిఐటియు జిల్లా కార్యదర్శి నూర్జహాన్లు మాట్లాడుతూ నిజామాబాద్ జిల్లా వ్యాప్తంగా ఆశా వర్కర్లపైన పరిమారం పెంచుతూ అధికారుల వేధింపులు పెరిగాయన్నారు. ఉదయం 8 గంటల నుండి రాత్రి 9 గంటల వరకు ఆశలతోటి పని చేయిస్తున్నారని, మున్సిపల్ నుండి దోమల మందు కొట్టడానికి వచ్చిన కార్మికులతో కూడా ఆశా వర్కర్ ఇంటింటికి తిరుగుతూ దోమల మందు కొట్టించాలని, తర్వాత ఫోటో దిగి పెట్టాలని మరియు ఆశా వర్కర్ ప్రభుత్వ దవాఖానాకు డెలివరీకి తీసుకెళ్తే కనీసం అక్కడ మౌలిక సౌకర్యాలు కూడా లేవని అన్నారు. కింది తరగతి ఉద్యోగుల పట్ల ఒక చులకన భావం అనేటువంటిది పైన అధికారంలో ఉన్నటువంటి వాళ్ళ మనస్తత్వంలోనే ఆ రకమైనటువంటి ధోరణి పెరిగిపోతూ ఉంటుంది. కారణం ఏంటంటే మనందరికీ తెలుసు, మీరు కూడా చాలామంది అనేక కథలు వినుంటారు. మహిళలు అనేవాళ్ళు ఇంటికే పరిమితం కావాలా, మహిళలు అనేవాళ్ళు పిల్లలు. భారీ వర్షాల నేపథ్యంలో ప్రజలు అప్రమత్తంగా ఉండాలని ఆర్మూర్ ఎంపీడీఓ శివాజీ అన్నారు. ఆర్మూర్ పట్టణంలోని ఎంపీడీఓ కార్యాలయంలో ఆయన మీడియాతో మాట్లాడారు. ఈ సందర్భంగా ఎంపీడీఓ శివాజీ మాట్లాడుతూ గత రాత్రి నుండి కురుస్తున్న వర్షానికి చెరువులు, వాగులు, వంకలు పూర్తిగా నిండిపోయాయని, ప్రజలు చెరువుల వద్దకు వెళ్లవద్దని సూచించారు. లోతట్టు ప్రాంతాల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని, ఎటువంటి ఇబ్బంది ఉన్నా కంట్రోల్ రూమ్కు సమాచారం ఇవ్వాలన్నారు. విద్యుత్ స్తంభాలు, ట్రాన్స్ఫార్మర్లకు ప్రజలు దూరంగా ఉండాలని సూచించారు. భారీ వర్షాల దృష్ట్యా అధికారులు ఎల్లప్పుడూ అందుబాటులో ఉండాలని జిల్లా అదనపు కలెక్టర్ అంకిత్ సూచించారు. ఆర్మూర్ పట్టణంలోని వివిధ ప్రాంతాలను అధికారులతో కలిసి ఆయన పరిశీలించారు. పట్టణంలోని ఎంపీడీఓ కార్యాలయంలో వర్షాభావ పరిస్థితుల వివరాలు అధికారులను అడిగి తెలుసుకున్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ భారీ వర్షాల నేపథ్యంలో ప్రజలు జాగ్రత్తలు పాటించాలని, అత్యవసరమైతేనే బయటకు రావాలన్నారు. ప్రజల కోసం కంట్రోల్ రూమ్లను ఏర్పాటు చేయడం జరుగుతుందని, ఎవరు ఇబ్బంది ఉన్నా ప్రజలు కంట్రోల్ రూమ్లో సంప్రదించాలని, అధికారులు ఎల్లప్పుడూ అందుబాటులో ఉంటారన్నారు. అధికారులు సైతం స్థానికంగా ప్రజలకు అందుబాటులో ఉండాలని సూచించారు. ఇప్పుడు కురుస్తున్న వర్షాలకు తగు జాగ్రత్తలు ప్రజలందరినీ రిక్వెస్ట్ చేస్తున్నాం. నిన్న అర్ధరాత్రి నుండి ఆర్మూర్ మండలంలో విస్తారంగా వర్షాలు కురుస్తున్నాయి. ప్రజలందరూ తీసుకోవాల్సిన జాగ్రత్తలు ఏంటంటే, ఎక్కడైతే కరెంట్ పోల్స్, తెగిపడిన వైర్స్, ట్రాన్స్ఫార్మర్స్ వాటికి దగ్గరికి వెళ్లకుండా దూరంగా ఉండాలి. చెరువులు, కుంటలు, వాగులు, నదులు అటువైపు ప్రజలు వెళ్ళకూడదు. ఎవరైనా చేపలు పట్టే వాళ్ళు కూడా వెళ్లకుండా ఉండాల్సిందిగా కోరుచున్నాం. శిథిలావస్థలు, పాత ఇళ్లలో ప్రమాదకరంగా ఉన్న ఇళ్లను గుర్తించి ప్రజలు వాటిని ఖాళీ చేసి వారికి వేరే పునరావాసము చూసుకోవాల్సిందిగా కోరుతున్నాం. వార్తలు ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. బోధన్ పట్టణంలోని లోతట్టు ప్రాంతాల్లో పర్యటించిన జిల్లా కలెక్టర్. అనుక్షణం అప్రమత్తంగా ఉండాలని అధికారులకు ఆదేశం. ప్రమాదాల నివారణ కోసం జలాల్పూర్ బడాపహాడ్ మార్గంలో రాకపోకల నిలిపివేత. కృష్ణుడు నడిచిన ధర్మ మార్గం సమస్త మానవాళికి ఆదర్శమన్న అర్బన్ ఎమ్మెల్యే ధన్పాల్. దుబ్బా శ్రీకృష్ణ దేవాలయంలో శ్రీకృష్ణ జన్మాష్టమి వేడుకల్లో పాల్గొని ప్రత్యేక పూజలు చేసిన ధన్పాల్. ఎస్ఆర్ఎస్పీకి పోటెత్తిన వరద. 80.5 టీఎంసీల నీటిని దిగువ ప్రాంతాలకు వదిలిన అధికారులు. ప్రజలకు ఇబ్బంది కలిగించే విధంగా విగ్రహాలను ప్రతిష్ఠించరాదు. విగ్రహాల ఏర్పాటుకు జిల్లా కలెక్టర్ ఆధ్వర్యంలోని కమిటీ యొక్క అనుమతులు తప్పనిసరి. సిపి సాయి చైతన్య వెల్లడి. జిల్లాలో ఘనంగా శ్రీకృష్ణ జన్మాష్టమి వేడుకలు. భక్తి శ్రద్ధలతో మొక్కులు తీర్చుకున్న భక్తులు. శ్రీకృష్ణ జన్మదిన వేడుకల్లో పాల్గొనడం అదృష్టం. మురళీకృష్ణ ఆలయంలో ప్రత్యేక పూజలు చేసి మొక్కులు తీర్చుకున్న అర్బన్ మాజీ ఎమ్మెల్యే బిగాల. అనంతగిరి హిల్స్ హరిత రిసార్ట్స్లో ఏర్పాటు చేసిన 3వ తెలంగాణ ట్యూబర్ కులోసిస్ ప్రారంభోత్సవంలో పాల్గొన్న స్పీకర్ గడ్డం ప్రసాద్ కుమార్. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి ప్రసారమయ్యే వార్తల్లో మళ్ళీ కలుద్దాం. అంతవరకు చూస్తూనే ఉండండి మీ GTPL.